ఆయనకు రాజకీయాలంటే తెలియదు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు నేరుగా పాల్గొనలేదు. తండ్రి చాటు కొడుకుగా ఆయన వచ్చి మాట్లాడుకుంటూ ఈయన మా హామీల గురించి చెప్తున్నాడు. ఇవాళ పేదవాడు కూడా 40-50 రూపాయల కిలో వేసే సన్న బియ్యం ద్వారా 3 కోట్ల మందికి అన్నం పెట్టడమే కాదు, ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఈ రోజు 200 యూనిట్ల కరెంటు 50 లక్షల కుటుంబాలకు ఇవ్వడమే కాదు, 20,000 కోట్ల రుణమాఫీ చేయడం, 5 లక్షల రూపాయలతో ఇల్లు 10 ఏళ్లకెళ్ళి ఇల్లు అనేది మాట మర్చిపోయిండ్రు. ఏ కాన్సెన్స్ లో 200-300 కంటే ఎక్కువ డబ్బులు పెట్టడం కట్టలే, కట్టినది అలాట్మెంట్ చేయలే, ఇల్లు కట్టలే. అన్నిటికంటే మోసం దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసినాను. ఎప్పుడు కూడా దళిత ముఖ్యమంత్రి అని 10 ఏళ్ళు మాట్లాడి ఇవాళ మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు. మేము అతి తక్కువ సమయంలో ఇన్ని అమలు చేసి చూపించినాం. ఇంకా మాకు చాలా సమయం ఉంది, దాదాపు ఇంకా 35 నెలల సమయం ఉన్నది. మేము తక్కువ సమయంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ మేము గ్రామీణ ప్రాంతాల్లో కూడా సౌర విద్యుత్ ద్వారా మోటార్లకు కూడా ఎలక్ట్రిసిటీ ఇచ్చి ఆ విధంగా దాన్ని కూడా విద్యుత్ రంగాన్ని కూడా 40,000 కోట్ల అప్పులు పెట్టిపోయింది. మొత్తం 7 లక్షల కోట్లలో డిస్కామ్లకే 40,000 కోట్లు అప్పు చేశాం. ప్రతి విషయంలో కూడా మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆలోచించి ఇవాళ ఇల్లు కట్టే కార్యక్రమం మీలాగా దళిత బంధు 10 లక్షలు పెడితే 5 లక్షలు ఎమ్మెల్యేకి తీసుకునే విధంగా కాదు. గ్రామ సభ ద్వారా ఆఫీసర్లే పోయి ఎంక్వైరీ చేసి లేని వారికి ఇవ్వడం, దళితుల 3 ఎకరాలని చెప్పి దాని మాట కూడా మార్చలేదు. మేము 400 హామీలని 6 హామీలు ఏమైనాయని చెప్పినాం. మీ కళ్ళ ముందలే కనబడుతున్నాయి. ఎవరు కరెంటు బిల్లు కడతలేరు. 50 లక్షల కుటుంబాలు. ఆర్టీసీ బస్సుకు 4,600 కోట్లు ఇవాళ ఆర్టీసీకి మేము కట్టాం ఉచిత ప్రయాణం ద్వారా. ఈ రోజు గ్యాస్ సిలిండర్ కు భరించలేని స్థితిలో ఉంటే పేదవాడు మళ్ళా కట్టెలు పోయి వచ్చి మళ్ళా ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతుంటే మళ్ళా 500 రూపాయలకి ఇలా గ్యాస్ సిలిండర్ మేము చెప్పిన మాట ప్రకారం అందిస్తున్న మాట వాస్తవం కదా. కేసీఆర్ నల్గొండకు వచ్చి ఏది పడుతుంది మాట్లాడి శ్రీశైల సొరంగ మార్గం కూలిపోతే 45 రోజులు ప్రాణాలు బిగించి మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మేము అందరం పోయి అది అంత పెద్దది 10 ఏళ్ళు నువ్వు పెండింగ్ పెట్టకపోతే ఎప్పుడో అయిపోతున్నాయి. నువ్వు ఇవాళ కాళేశ్వరం పనికిరాని కాళేశ్వరం కడితేనే 2 లక్షల కోట్లు పెట్టి కడితే 3 ఏళ్ళు కడతానికి 3 ఏళ్ళు అయింది. 1 సంవత్సరం ఉండకుండా కూలిపోయింది. అది అక్కడ సొరంగం చూస్తే 6 చనిపోయింది. ఇవాళ మీ తప్పిదంతోనే 10 ఏళ్ళు ఆగిపోయి ఆ వర్షాలకు నాని అక్కడ ఉన్న వాతావరణం కానీ ఆ గుట్టలు కానీ అనుకోని సంఘటన జరిగితే దాన్ని కూడా రాజకీయం చేయడం. ఇవాళ నల్గొండకు వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఫస్ట్ నువ్వు మీ చెల్లె, అక్క, బావ, మీ నాయన, మీ గ్రూపులు, మీ పార్టీ చూసుకోరు. ఫస్ట్ మేము ఏ విధంగా పాలించాలనో మేము ఎప్పుడైనా ఒకటే చెప్తాం. మేము చెప్పేది చేసేదే చెప్తాం తప్ప లేనిపోని చెప్పాం. 3 ఎకరాలు ఇస్తాం, దళితులని కోటీశ్వరులను చేస్తాం, అలా ఎకరన్నర ఉంటే ఇంకో ఎకరన్నర యాడ్ చేస్తాం, కరెంట్ ఇస్తాం, మోటార్ కూడా మేమే ఇస్తాం. ఇవన్నీ చెప్పి ఎక్కడ పోయినాయి? మీలాగా ఎప్పుడు మాట్లాడలేం. మేము ఈ 15 నెలలకే మా మీద ఇన్ని నిందలు మోపుతున్నాం. నీ కళ్ళ ముందలే ఇవాళ గ్యాస్ సిలిండర్ కానించి కరెంటు బిల్లు లేకుండా కరెంటు వాడుకుంటున్న పేదోళ్ళని చూస్తలేవాను. ఇంకా చేయవలసి ఉంది. మీరు చేసిన అప్పులకు 6,000 కోట్లు డైరెక్ట్ కేంద్రంగా వచ్చాయి. RBI వాళ్ళు ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. మనం కట్టే అవసరం లేదు. ఎస్క్రూ అకౌంట్ ద్వారా డైరెక్ట్ పోతాయి బ్యాంకులకు. మీరు చేసిన అప్పులు 1,70,000 కోట్లు పెట్టి కూలిపోయిన కాళేశ్వరం వాడకుండానే ఇవాళ పోయినసారి కంటే డబల్ పంట వచ్చింది. ఇవాళ అంట కాళేశ్వరం వాడకుండానే ఎక్కువ పడ్డు 1,52,00,000 టన్నుల ఉత్పత్తి పోయినసారి వచ్చింది. ఈసారి అంతే వస్తుంది. అందుకనే మేము రాజీవ్ గాంధీ గారు ఆ రోజు గ్రామ స్వరాజ్యం కోసం ఎట్లా గ్రామాలు అభివృద్ధి చేయాలని చెప్పిందో ఇవాళ గ్రామ యువత కోసం, నిరుద్యోగ యువత కోసం జూన్ 2వ తారీఖు రోజు ఈరోజు 5 లక్షల రూపాయలతోని రాజీవ్ యువ వికాసం అనే నిరుద్యోగ యువకులు సొంతంగా ఏదో చిన్న వ్యాపారం చేసుకుని వాళ్ళంతా వాళ్ళు ఉండాలని 1,000 కోట్లతోని ఈ జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావించిన రోజు ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. దాంతోపాటు 11,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్. నువ్వు ఇవాళ హాస్టల్లో 300-400 మంది ఉంటే 10 రూమ్కి 20-30 మంది వేసి 10 బాత్రూమ్ ఉండవు. వాళ్ళ ఆరోగ్యాలతో జలవాడ ఆడి 1000 గురుకులాలు అన్నావు నువ్వు. ఇవాళ మేము కట్టే చూడండి
అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా కొన్ని టెండర్లు పిలిచి పనులు మొదలైనవి. 58 స్కూళ్ళు, ఒక్కొక్క స్కూల్ 200 కోట్లతో ఇప్పుడు పనులు మొదలవుతున్నాయి. వచ్చే సంవత్సరం ఇంకో మిగిలినాయి 119 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. కోటీశ్వరులు చదువుకునే విధంగా ఏ విధంగా స్కూల్ ఉంటాయో ఆ స్కూల్ కూడా కట్టబోతున్నాం తెలియజేసుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీ గారి ఆత్మకు శాంతి కలగాలని, సోనియా గాంధీ గారు తెలంగాణ దేవతగా, రాజీవ్ గాంధీ భార్యగా, మన దేశం కాకుండా మన పిల్లల ప్రాణాలు తీసుకుంటుంటే చూడలేక